ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయ అక్కరని ఎరిగిన దేవుడు, ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు అయ్యా. ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో ఆ మాటలు దయచేసి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 Peter chapter 5 verse 7. Casting all your care upon him, for he careth for you. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది చింతలు లేకుండా ఉన్నారండి? చింతలు ఉన్న వారి గురించి నేను అడగట్లేదండి, చింతలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవ్వరు లేరు కదా. చింత, బాధ, దుఃఖము, కష్టము లేనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరండి. పెద్దవాళ్ళు సామెతలు చెప్తూ ఉంటారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి. సో ఎవ్వరు ఎంత ధనవంతులైనా ధనవంతులకు ఉండాల్సిన చింత, బాధ వాళ్ళకున్నాయి. పేదవాళ్ళకు ఉండవలసిన బాధలు వాళ్ళకి ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండవలసినవి వారికి ఉన్నాయి. అందుకనే యేసయ్య ప్రామిస్ ఇచ్చాడండి, ప్రతి ఒక్కరికి చింత ఉంటుంది, సహజంగానే ఉంటుంది. అయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చింత గురించి నేను ఆల్రెడీ చింతిస్తున్నాను. ఆ యొక్క విషయాన్ని నా మీద వేయండి, మీరు హ్యాపీగా ఉండండి. ఆ చింతని, ఆ కష్టాన్ని నేను మీకు లేకుండా చేయడానికి శక్తివంతుడు కాబట్టి మీ గురించి నేను చింతిస్తున్నాను, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరెందుకు మళ్ళీ దాని గురించి కలవరపడుతూ కూర్చున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో వచ్చే కష్టాల గురించి, బాధల గురించి, వేదనల గురించి ఎవరికి చెప్పినా అర్థం కాదండి. ఎవరు మన పరిస్థితులు అర్థం చేసుకోలేరు. అయితే మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే మన ప్రతి పరిస్థితిలో సహాయము చేయటానికి శక్తివంతుడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం చింతించుచూ కూర్చోవడం వల్ల మనము ఏమీ సాధించలేము. మనం చింతిస్తూ కూర్చొని మూరుడు ఎక్కువ చేసుకుంటారా, లేకపోతే తక్కువ చేసుకుంటారా, లేకపోతే ఒక తెల్ల వెంట్రుకలైనా నల్లగా, నల్ల వెంట్రుకనైనా తెల్ల వెంట్రుకగా మీరు మార్చగలరా అని దేవుడు వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. అవి ఏవి కూడా మన జీవితంలో మనం చేయలేము. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏ చింత అయితే ఉందో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. యావత్తు అంటున్నాడు, కొంచెం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇవి నేను సాల్వ్ చేసుకుంటా, ఈ ప్రాబ్లమ్స్ అవి నేనే చూసుకుంటాలే ప్రవ్వా, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మాత్రం నువ్వు తీసుకొని అవి సాల్వ్ చేయి అన్నీ మనం చాలాసార్లు దేవుడితో చెప్తుంటాం. ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ మనం చేసుకోలేమండి. మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే. అప్పుడే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చబడతాయి. మరి దేవుడికి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం లేవు. అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఆయన శక్తివంతుడు, సమర్థవంతుడు. అందుకనే మేము సాల్వ్ చేసుకుంటామని మన మీద వేసుకునే సమస్యలే మనల్ని ఎక్కువగా చింతను క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రతి చింత, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది ఈరోజు దేవుడి మీదకి వేసేద్దాం. మరి కొత్తగా పుట్టినటువంటి చిన్న బిడ్డలు ఎంత నిశ్చింతంగా నిద్రపోతుంటారు కదండి. ఎంత హ్యాపీగా ఎన్ని గంటలు నిద్రపోతుంటారు. ఏముండదు, ఆకలి అయితే ఏడుస్తారు, వాళ్ళకి వెట్ అయిపోతే ఏడుస్తారు, అంతే తప్ప మిగతా అన్ని టైంలో హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, చిన్న పసి పిల్లలు పోలిన వారుగా మీరు ఉండండి అనేసి. వాళ్ళకి ఒకటి తెలుసు, ఏంటి తెలుసా? ఏడవడం. ఎప్పుడు ఆకలి అయితే, లేకపోతే వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగితే, ఏదైనా బాధ కలిగితే. మిగతా అన్ని టైంలో ప్రశాంతంగా ఉంటారు. అలాగే దేవుని బిడ్డలుగా ఈరోజు నీకు బాధ వస్తుందా, నీకు నొప్పి వస్తుందా, నీకు కష్టం వచ్చిందా, లేకపోతే నీకు ఏదైనా ఇబ్బంది నిన్ను బాధ పరుస్తుందా, నువ్వేం చేయాలి? ఎలుగెత్తి దేవుడి వైపు ఏడవాలి. ఏడవడం అంటే మొరపెట్టడం. దేవుడి వైపు చూసి మనం మొరపెట్టాలి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవుడికి మనం ఎంత దగ్గరగా అవుతామో మన సమస్యలు కూడా అన్నిసార్లు మనకి రెట్టింపుగా హెచ్చవుతూ ఉంటాయి. ఎందుకంటే
ఒక వ్యక్తి దేవుళ్ళో స్టాండ్ అవ్వగలడా లేడా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే పరీక్ష ద్వారా తెలుస్తుంది. సో క్రైస్తవ జీవితం అనేది పరీక్షల ద్వారా వెళ్తుంది. ఇది ఇరుకైన మార్గం, ఇది కష్టతరమైన మార్గం అండి. లోకంలో ఉన్న మార్గాలు కాదు ఈ మార్గం, చాలా కష్టం. ఒక క్రైస్తవుడిగా బ్రతకడం, ప్రతి నిమిషము దేవుడి పైన ఆధారపడి మరి దేవుడు ఉద్దేశానుసారంగా దేవుడు చిత్తానుసారంగా నడుచుకుని బ్రతకడం అనేది ప్రతి ఒక్కరికి చాలా కష్టం. కానీ అలా చేసినప్పుడే మనం నిత్యరాజ్యానికి వారసులు అవ్వగలుగుతాం. సరే, మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ము తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భం మనందరికీ బాగా తెలుసండి. ఏంటి అంటే మరి నెబుకద్నెజర్ రాజు యొక్క సమయంలో మరొక బంగారు ప్రతిమ నిలబెట్టించి షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి దేవుని బిడ్డల్ని ఆ ప్రతిమకు నమస్కరించేమని చెప్పి అడిగితే మరి రాజు దగ్గర వాళ్ళు ఇస్తున్నట్టు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పిస్తాడు, అలాగే నీ దగ్గర మేము పడి ఉండకుండా మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు ముక్కము. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఇదే విశ్వాసాన్ని కోరుకుంటున్నాడండి. దేవుడు రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు శక్తివంతుడు, మా దేవుడు సమర్థవంతుడు అని చెప్పగలిగే స్థితి మనకు ఉండాలండి. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే మా దేవుడు చేసినా చేయకపోయినా మా దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఈరోజు నేను చెప్పగలుగుతాం ఆ మాట. దేవుడు ఏదైనా ఇవ్వకపోతేనే ఏం దేవుడలేండి, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా ఇవ్వట్లేదు, ఎంతగా ప్రార్థన చేస్తున్నా కూడా నాకు సహాయము చేయట్లేదు అనే నోరే మనకు వస్తుంది. కానీ నా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన శక్తివంతుడు. ఆయనకు తెలుసు నా పట్ల ఆయనకు ఒక గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, నా పట్ల ఆయనకు గొప్ప ప్లాన్స్ ఉన్నాయి. ఆయన ఏమన్నా చేయనివ్వండి, నా జీవితాన్ని అనగలిగిన స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే ఏం దేవుడో లేండి అని నిరాశతో మాట్లాడేవారిగా ఉన్నామా? అలా నిరాశపడి మాట్లాడేవారుగా మనం ఉండకుండా దేవుని యొక్క అద్భుత కార్యాల కోసం ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉండాలండి. ఇదే అధ్యాయంలో 24వ వచనం చూద్దాము. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తివారముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిం కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ రాజు చాలా ఆసక్తిగా ఆశ్చర్యపడుతూ కూర్చున్న వాడు లేచి నిలబడి అక్కడున్న మనుషులను అడుగుతున్నాడు, అయ్యా మనం 3 కదా వేసింది అగ్నిగుండంలో అంటే, అవును రాజా 3 వేసామంటే రాజు ఒక మాట అంటున్నాడు, కానీ నాకు 4 కనిపిస్తున్నారు, వాళ్ళ బంధకాలు ఊడిపోయి ఉన్నాయి, మరి 4వ వాని యొక్క రూపము దేవుని రూపాన్ని పోలి ఉంది అని చెప్పేసి రాజు చాలా ఆశ్చర్యపడుతూ చెప్తున్న మాట అండి ఇది. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అగ్ని వంటి శ్రమల మధ్యలో మనం వెళ్తుంటే దేవుడు నిన్ను పంపించేసి అగ్నిలోకి అలా చూస్తూ నిలబడడండి. ఆ అగ్నిలోకి నీతో పాటి నడిచే దేవుడు, ఆ అగ్నిలో నీతో పాటి ఉండే దేవుడు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకంటే అగ్నిలో వేయాలి దేవుడు, అగ్నిలో వేయకుండానే కార్యం చేసిండొచ్చు కదా, దేవుడి నామానికి మహిమ తెచ్చుకోండొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు కార్యాలు చాలా గొప్పవండి. అగ్నిలో పడినప్పుడు చూసేటువంటి అద్భుత కార్యం వేరే, అగ్ని గుండంలోకి పడక ముందు చూసేటువంటి దేవుడు కార్యాలు వేరండి. ఆ యొక్క సంస్థానం అంతా కూడా ఆ రోజు తెలుసుకునే సత్యం ఏంటి తెలుసా? షద్రక్ మెషక్ అబేద్నెగో యొక్క దేవుడే దేవుడు అని చెప్పారండి వాళ్ళు. ఆ గొప్ప సాక్ష్యాన్ని ఈరోజు నీ ద్వారా నా ద్వారా దేవుడు అనేక మంది ప్రజలు నేర్చుకోవాలని వినాలనే దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను శ్రమల గుండా పంపించి దేవుడి నామానికి మహిమ తెచ్చుకొని తద్వారా అనేక మందికి నువ్వు ఓదార్పుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనుమతించబడుతున్నాయి. నువ్వు అగ్గిలో కాలుతుంటేనో లేకపోతే నువ్వు అగ్నిలో నడుచుకుంటూ వెళ్తుంటేనో నిన్ను చూసి అలా కూర్చునే దేవుడు కాదండి మన దేవుడు. ఆ శ్రమలలో మనతో పాటు ఉండి నడిపించి మనకు జయం ఇచ్చి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు అని నువ్వు బాధపడుతుంటే దేవుడు మీతో చెప్తున్న మాట ఒక్కటే, మరి ఆ యొక్క సంస్థానంలో అనేక మంది యూదులు ఉన్నారు,
చెరపట్టబడిన దాంట్లో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. కానీ ఈ ముగ్గురికి మాత్రమే శ్రమ కలిగింది. మిగతా అందరికీ ఏం శ్రమ కలగలేదు. ఎందుకు కలగలేదంటే మిగతా వాళ్ళందరూ దేవుడి కంటే కూడా మనుషులకి భయపడ్డారు. ఆ యొక్క రాజుకు భయపడారు, అగ్గిగుండంలో ఎక్కడేసేస్తారో అని. కానీ ముగ్గురు మాత్రము ఏమన్నా కానీ మేము దేవుడికే లోబడతాం, దేవుడికే మేము అప్పగించుకుంటాం తప్ప మనుషులకు అప్పగించుకోమని మరణానికి సహితం భయపడలేదు, పరిస్థితులకి సహితం భయపడలేదు. దేవుడి కోసం నిలబడ్డారు కాబట్టే వాళ్ళ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. దేవుడి నామానికి మహిమ తెచ్చుకున్నాడు. కాబట్టి నాకే ఎందుకు అంటే నువ్వు దేవుడి దృష్టిలో ఉన్నావు, నువ్వు ఏర్పరచబడిన దృష్టిలో ఉన్నావు. కాబట్టి నీకు శ్రమలు, నీకు కష్టాలు, నీకు ఇబ్బందులు. అయితే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, దేవుడు నీతో కూడా ఆ శ్రమలలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోద్దు. కాబట్టి దేవుడు నీకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు, నువ్వు చింతపడుతూ కూర్చోవద్దు. ఆ చింత నా మీద ఏ విధంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పగలిగారు. ఆయన రక్షించినా సరే, రక్షించకపోయినా సరే ఆయన సమర్థుడని. అలాగే ఈరోజు నా జీవితంలో ఈ కార్యం చేసినా సరే, చేయకపోయినా సరే నువ్వు చెప్పగలిగేటువంటి సత్తా, అలాంటి ధైర్యం నీలో ఉంటే దేవుడు నీ ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజు ఇచ్చిన ప్రామిస్ ఎంత గొప్పదైనా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి. ఎవరైతే చింతతో ఉన్నారో ప్రభువా, ఆ చింతను ఆశ్చర్యకరంగా మార్చి నామానికి మహిమకరంగా నీ బిడ్డల జీవితాలు నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.